చీమకుర్తి పట్టణం పాత మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు 4000 రూపాయలను పెన్షన్ను అందజేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ మన్నం ప్రసాద్, టౌన్ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ కాట్రగడ్డ రమణయ్య, వార్డు కౌన్సిలర్లు గొల్లపూడి రమాదేవి, గోరెంట్ల అంజలి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గంగుల శివపార్వతి, జనసేన పార్టీ అధ్యక్షులు తాతినేని రాము, బీజేపీ అధ్యక్షులు బొడ్డు శంకర్, సెక్రటరీ శేషయ్య, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, రావిపట్టి రాంబాబు, గొల్లపూడి కోటేశ్వరరావు, ఈర్ల నారాయణ, కందిమల్ల గంగారావు, షైక్ జానీ, దరిమడుగు నాగరాజు మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। కోటిన్నర కూడా ఫండ్స్ ఉన్నాయి, అంటే ఈ రెండు కలిపి దగ్గర 5 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ మన మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది। నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు దగ్గర 70 కోట్ల రూపాయలతో నీటి సమస్య తీర్చడానికి అతి త్వరలోనే అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళు కూడా అంగీకరించారు, అవి కూడా చేస్తా ఉన్నాం। కోటిన్నర కూడా ఫండ్స్ ఉన్నాయి, అంటే ఈ రెండు కలిపి దగ్గర 5 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ మన మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది। నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు దగ్గర 70 కోట్ల రూపాయలతో నీటి సమస్య తీర్చడానికి అతి త్వరలోనే అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళు కూడా అంగీకరించారు, అవి కూడా చేస్తా ఉన్నాం। పని ఉంటుంది, సడన్ గా చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ రాకపోతే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా ఇవ్వాలని ఒక ముందు చూపు ఆలోచనతో తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇమీడియట్ గా చేయమని చెప్పారు। అందుకని ఈ రోజు మన రాష్ట్రంలో చాలా మందికి ఇస్తా ఉన్నాం, లక్షల మందికి। మన చీమకుర్తి మున్సిపాలిటీలో 47 మంది అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్న సంగతి ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం।